బ్రేకింగ్ న్యూస్ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా సృష్టించారు. డబ్బులు పంచుతూ ఓటర్లకు నడి రోడ్డుపై ప్రలోభాలకు గురిచేశారు. పోలీసులకు స్థానికుల ఫిర్యాదుతో పరుగు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డబ్బులు వదిలేసి పరారయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులు. ₹1,00,000 పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. మున్సిపల్ పోలింగ్ వేళ డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులను పట్టుకోవడం జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీలో దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ కార్యకర్తల హంగామా కొనసాగిందంటూ ఆరోపిస్తున్నారు. డబ్బులు పంచుతూ ఓటర్లకు నడి రోడ్డుపై ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులకు స్థానికుల ఫిర్యాదుతో అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. డబ్బులు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులు. మొత్తం ₹1,00,000 పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ డబ్బుల పంపిణీ కలకలం రేపుతోంది. పోలింగ్ బూత్ సమీపంలో ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఈ డబ్బులు బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన డబ్బులేనంటూ స్థానికులు అలాగే మిగతా పార్టీల మిగతా అభ్యర్థులంతా కూడా ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ కేంద్రం సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలో ఒక బండ కింద డబ్బులు దాచి ఓటర్లకు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు ఆ డబ్బులతో తమకు సంబంధం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. పట్టుబడిన సొమ్ముతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ ఈ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన తరపు బంధువులపై మిగతా అభ్యర్థులంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి అక్కడ పరిస్థితులను స్థానికంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతను చూద్దాం. ఒక్కొక్క ఓటు ₹5,000 అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. కార్యకర్తలు ఉన్నారు, ఆనందరావు ఉన్నాడు, క్యాండిడేట్ కూడా ₹5,00,000 ఒక్కొక్క ఓటు ₹5,000 అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. కార్యకర్తలు ఉన్నారు, ఆనందరావు ఉన్నాడు, క్యాండిడేట్ కూడా ₹5,00,000 క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు వస్తున్నాడని చెప్పి నేను మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ప్రస్తుతం ప్రలోభాలకు తెరదించుతున్నారు కొందరు అభ్యర్థులు. ముఖ్యంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బంధువుల డబ్బులు వదిలేసి పరారయ్యారంటూ మిగతా అభ్యర్థులంతా ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ₹1,00,000 పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. భూపాలపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒకసారిగా మిగతా అభ్యర్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడ డబ్బులు పంచుతున్న అభ్యర్థి అతని తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఇతర అభ్యర్థులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నేతలే బాధ్యులంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ డబ్బులను అక్కడే వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనకు సంబంధించి స్థానికంగా ఫిర్యాదు కూడా తీసుకున్నారు. మా ప్రతినిధి వేణు జైన్ అవుతున్నారు. వేణు, మున్సిపల్
పోలింగ్ సంబంధించి ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం అయితే పోలింగ్ జరుగుతుండగా అటు ప్రతిపక్ష పార్టీ చెందిన బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా ప్రలోభాల పర్వానికి తెలుస్తుంది. ప్రస్తుతం భూపాలపల్లి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఉదయం నుంచి అటు వచ్చేటువంటి ఓటర్లకు ఏకంగా పోలింగ్ కేంద్రాల వద్దనే పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు. దాదాపు 30 వార్డులు ఉండగా అందులో హోరాహోరీ పోరు జరుగుతుంది. దీంతో నిన్న రాత్రి పంపకాల పర్వం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పోలింగ్ కేంద్రం వద్దకు ఓటేసేందుకు వచ్చినటువంటి ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తూ ఓటుకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి 22వ వార్డుకు చెందినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులే అక్కడ పంపకాలు చేస్తుండటంతో గమనించిన స్థానిక ఓటర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులంతా వెళ్లి ఆ పంపిణీ చేస్తున్న అభ్యర్థిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడే డబ్బు సంచి అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ఆ డబ్బులు దాదాపు 1,00,000కు పైగా నగదు దొరికింది. ఇదే విధంగా అన్ని వార్డు లోపల బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థుల బంధువులు దగ్గరి చుట్టాలు ఈ డబ్బులు పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే డబ్బులతో ఓట్లను కొనుగోలు చేస్తారా, ఇదేం రాజకీయం అంటూ కూడా స్థానిక ఓటర్లు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. దీంతో మొత్తంగా అన్ని మున్సిపాలిటీ లోపల ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉండగా భూపాలపల్లిలో ఈ విధంగా డబ్బులను ఎరవేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల అనుచరులు కాసేపు ఆ పోలీసులతో వాగ్వాదం దిగారు. అసలు సంబంధం లేని వ్యక్తులను, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులను ఎందుకు ఎన్నికల జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలు రాణిస్తున్నారు, అసలు నిబంధనలు ఎందుకు పాటించట్లేదంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు కూడా కొద్దిసేపు అక్కడ ఎన్నికల అధికారులతో పోలీసులు కూడా వాగ్వాదం దిగారు. మొత్తానికి బీఆర్ఎస్ పూర్తిగా ప్రలోభాలని నమ్ముకుంది, డబ్బును నమ్ముకుని ఈ ఎన్నికల్లో పోటీకి దిగిందంటూ కూడా అక్కడటువంటి ఓటర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అనుచరులు అయితే వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మరోసారి ఇట్లాంటి ఘటన జరగనీయమంటూ కూడా పోలీసులు చెప్తున్నా కూడా ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా పోలీసులు పటిష్ట భద్రత ఉంచాలంటూ కూడా ఆ పోలీసు అధికారులు కూడా సూచించిన సిచ్యువేషన్. సో మొత్తానికి అటు వర్ధనపేటకు సంబంధించినటువంటి 2వ వార్డులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి డబ్బులు పంపిణీ చేయడము, మరో 3వ వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి దగ్గర బంధువు, ప్రభుత్వ ఉద్యోగటువంటి బంధువు కూడా పంపిణీ చేస్తున్నట్టు అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక భూపాలపల్లిలో ఈ విధంగా డబ్బులతో డబ్బులు వదిలేసి కూడా పరారైన ఘటన. సో చెరుమూరు ఘటన మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కలకలం రేగింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి 22వ వార్డులో డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. అక్కడ పూర్తిగా డబ్బులను వదిలేసి వెళ్ళిపోయారు. అవంతా కూడా 1,00,000 రూపాయల పైగా ఉంటుందని తెలుస్తుంది. డబ్బులు 500 నోట్లను కట్టలుగా కట్టి వాటికి రబ్బర్ బ్యాండ్లు కూడా వేశారు. డబ్బులు పంచేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు ఏకంగా పోలింగ్ సెంటర్ల వద్దే తెగించినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ సెంటర్లకు వెళ్తున్న ఓటర్లకు అక్కడే కాపు కాసి ఆ డబ్బును పంచుతున్నారు. దీంతో చూడొచ్చు ఒకసారి ఆ దృశ్యాలు. పూర్తిగా రబ్బర్ బ్యాండ్లతో కట్టేసి 500 నోట్లు లెక్కతో సహా పెట్టారు. పూర్తిగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఎంతలా తెగిస్తున్నారో అభ్యర్థులు మనకు అర్థమవుతుంది. ఏ పార్టీ వారైనా కూడా ఎన్నికల వేళ ఇలాంటి డబ్బులతో ప్రలోభకు గురి చేయడము, ఓటర్లను ఆకట్టుకొని ఓటర్లను కొనే ప్రయత్నం చేయడం అనేది మంచి పరిణామం కాదంటున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. 500 నోట్లు అవన్నీ కూడా పూర్తిగా రబ్బర్ బ్యాండ్తో కట్టేసి ఏకంగా పోలింగ్ కేంద్రాల వద్ద తిష్ట వేశారు. అయితే ఈ వ్యవహారానికి బీఆర్ఎస్ అభ్యర్థి కారణమంటూ మిగతా అభ్యర్థులంతా కూడా ఆరోపణ చేశారు, ఆందోళన దిగారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, కానీ వెలుగులోకి రావడం లేదంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలింగ్ ప్రశాంతంగా ముగిసే వరకు కఠినమైనటువంటి చర్యలు, గట్టి భద్రతా నిఘా ఉంటుందంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ప్రస్తుతానికి ఆ డబ్బును పోలీసులు అయితే సీజ్ చేశారు. డబ్బులు వదిలేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బంధువులు పరారైనట్టుగా మిగతా పార్టీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం 1,00,000 పైగా నగదున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ డబ్బుతో ఓట్లు కొనడం లేదా ఇతరత్ర వస్తువులతో ప్రలోభాలకు గురి చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా పోలింగ్ సెంటర్ల వద్దకి చేరుకొని నోట్ల కట్టల్ని పంచుతూ అక్కడికక్కడే ఇమ్మీడియట్గా ఓటర్లని ఆకట్టుకోవడం, ఓటర్లని ప్రలోభాలకు గురి చేయడం, ఇట్లాంటి చర్యలకు దిగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది.
మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఘటనలతో స్థానికంగా మిగతా అభ్యర్థులంతా కూడా అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లాలో జరిగింది ఘటన. అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అంతా చెప్తున్నా ఇక్కడ పోలీసుల వైఫల్యం కనబడుతుంది. చాలా క్లియర్గా డబ్బులు పంచుతున్న అభ్యర్థుల్ని మిగతా పార్టీ అభ్యర్థులు పట్టుకునే వరకు కూడా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. స్థానికంగా పోలింగ్ కేంద్రాల వద్ద తిష్ట వేసి డబ్బులు పంచుతుంటే మరి పోలీసు అధికారులు ఎందుకు దానిపై దృష్టి పెట్టట్లేదు? పైకి మాత్రం నిఘా పెంచుతున్నాం, పటిష్టమైన భద్రత అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప ఇట్లా ప్రలోభాలకు గురి చేస్తుంటే కూడా కనీసం పోలీసుల దృష్టికి రావడం లేదా, పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతానికైతే ఈ ఘటన ₹1,00,000 వదిలివేసిన ఘటన కలకలం రేపుతోంది. అది కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ రకంగా డబ్బులు పంచుతుంటే పోలీసులు చూస్తూ ఏం చేస్తున్నారంటూ విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు, ఈ డబ్బునైతే సీజ్ చేశారు. కార్యకర్తలు ఉన్నారు, ఆనందరావు ఉన్నాడు, క్యాండిడేట్ కూడా 5 లక్షలు కూడా